నంద్యాల జిల్లా ఆత్మకూరు నీలితోట్ల వీధిలో డయేరియా పంజా విసురుతోంది. డయేరియా కారణంగా 2 మృతి చెందగా మరో 4 ఆసుపత్రి పాలయ్యారు. మరో 2 పరిస్థితి విషమంగా మారింది. కలుషిత నీరు తాగిన 8 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలు కావడంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ రెహ్మతుల్లా, షేక్ బస్రున్ బి అనే 2 వ్యక్తులు మృతి చెందారు. మరో 6 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరులో అతిసారాతో 2 వ్యక్తులు మృతి చెందటం విషయం తెలుసుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. అయితే కాలనీ వాసులు మాత్రం మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే 2 ప్రాణాలు పోయాయని, కుళాయి నుంచి గత కొన్ని రోజులుగా కలుషిత నీరు వస్తుందని చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 చనిపోయాక రాత్రికి రాత్రి హడావుడిగా మున్సిపల్ సిబ్బందిని పిలిపించి డ్రైనేజీలు శుభ్రం చేయించి చేతులు దులుపుకున్నారని ఫైర్ అయ్యారు. నీళ్ళు వచ్చినాయి, చాలా వాసన వచ్చింది నీళ్ళలో. ఆ వాసన చూడలేక మేమే ట్యాంక్కి కడుక్కున్నాం. మా ఇంటి వరకు చెప్తున్నా. తర్వాత ఇక్కడ ఏమో కాలువలు సరిగ్గా తీయరు, చెత్త సరిగ్గా తీయరు. ఈ కాలువ కొత్త కాలువ కట్టినారు, ఈ నీళ్ళు అవతలకి దాటదు, వాసన వస్తున్నాము. ఆ కాలువలో ఏమైనా పురుగులు పడినా పాములు పడినా నేను పోయి చెప్పి రావాలా. नंदयाल जिला यहाँ पानी का प्रॉब्लम बहुत दिन से है। ये प्रॉब्लम आने से बहुत आदमी जाना बिगड़ हुआ है। ये मोशन सु जुलाबा खाला बहुत होती हैं। इसके बारे में अब आपको सब कंप्लेंट करे तो इसके बारे में आपको चेक करते हैं। सब पूरा पाइपलाइन सब प्रॉब्लम बहुत है यहाँ। पूरा पानी मोटर डाले तो पूरा पानी सब गलीस पानी नाले के पास बहुत गलीस पानी आता है। ये पानी पी को बहुत आदमी हॉस्पिटल में है। इसके बारे में बहुत आदमी घर में भी उखाला जवाला जुलाबा हो बाटना चला को भी इसमें है, तो सीरियस में है जरा पोजीशन। उसके बाद से पानी के बारे में हम आपको जरा पकीजा करने का बाध्यता करो भाई गवर्नमेंट तरफ से। నంద్యాల జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు ఆత్మకూరులో పరిస్థితిని పరిశీలించారు. నీలితోట్ల వీధిలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ బాధితులను పరామర్శించకుండానే అధికారులు సమావేశం నిర్వహించారు. అయితే 2 మృతిపై మీడియాకు ఎలాంటి సమాధానం చెప్పకుండానే జిల్లా కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధికారులు మాత్రం కలుషితమైన నీరు తాగటం వల్లే 2 చనిపోయారని చెబుతున్నారు. ప్రమాద తీవ్రత అంతగా లేదంటున్నారు ఆర్డీఓ నాగజ్యోతి. 2 డెత్ కేసెస్ ఉన్నాయని, ఒక ఓపీ కేసు ఉందని ఇన్ఫర్మేషన్ రావడంతో వాటికి సంబంధించి ఎక్కడ ఈ కేసెస్ ఏ కారణాల వల్ల వచ్చాయని అందరూ కూడా మెడికల్, మున్సిపాలిటీ అండ్ వాటర్ RWS వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసి వాటిని వాటర్ శాంపిల్స్కి పంపడం కూడా జరిగింది. ప్రస్తుతానికైతే ఎటువంటి ఇక్కడ కొత్త కేసులు కూడా నమోదు కాలేదు. ఆత్మకూరులో అతిసారాతో 2 మృతి చెందటం బాధాకరమన్నారు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. నీళ్లతోట వీధిలో తాగునీరు కలుషితం అవుతుందని కాలనీవాసులందరూ 3 నెలల నుంచి మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవటం దారుణమన్నారు. 2 చనిపోవటానికి కారణం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమేనని ఫైర్ అయ్యారు. టీడీపీ నాయకులు ప్రజాపాలనను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు కాటసాని. కాలనీ వాసులందరూ కూడా 3 నెలల నుంచి మున్సిపల్ అధికారులకు అందరికి కూడా మా వాటర్ కలుషితం అయిపోతుంది, మాకు ఇబ్బంది అయిపోతుంది మొత్తం చెప్పినాను కూడా 3 నెలల నుంచి పట్టించుకోకపోవడం మాత్రం చాలా దురదృష్టకరం. ఈ 2 చనిపోవడానికి కారణం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరే. వీళ్ళు ఎక్కడ కూడా శానిటేషన్ గురించి పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రాబ్లం, అంటే వాళ్ళ కాలనీ వాసులు చెప్పినాను కూడా పట్టించుకోకపోవడంతోనే ఈ రమతుల్లా అతని వయసు 43 సంవత్సరాలు, బస్రున్ బి 50 సంవత్సరాలు, 2 కూడా మృతి చెందడం జరిగింది. ఇంకొకరికి అతనికి సీరియస్గా ఉండడం ఇవన్నీ కూడా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శానిటేషన్ కానీ దీని మీద పెద్దగా పట్టించుకోకపోవడం, కానీ వాళ్ళ నాయకులందరూ కూడా వేరే విషయాల మీద పాపం చాలా బిజీలో ఉండడంతోనే దీని గురించి ప్రజలు ఏదైనా చెప్పినా కూడా పట్టించుకోలేని పరిస్థితులు ఉండడం జరుగుతుంది. చక్రపాణి రెడ్డి గారు లోకల్ మా ఇన్ఛార్జి చక్రపాణి రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా దీని మీద స్పందించడం కూడా జరిగింది. కాబట్టి ఈ కలుషితమైన వాటర్ తాగి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాలి, వాళ్ళకి ఏదో విధంగా సాయం చేయాలని కోరడం జరుగుతుంది.